కావ్య అయితే తన చేతిలో ఉన్న విడాకుల పేపర్లు పక్కకు విసిరేసి రాజ్ దగ్గరకు వెళ్ళి రాజ్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకొని, ఏమండి మీరు నాకు కావాలి, మీరు లేకుండా నేను బ్రతకలేనండి, మీరు నాకు సొంతం అని చెప్పి అంటూ ఉంటుంది. అది చూసి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఈ కళావతి ఏం చేస్తుంది, వెనక నుండి గట్టిగా హగ్ చేసుకొని ఇలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఏమండి మీరే నా జీవితం అండి, మిమ్మల్ని నేను వదులుకోలేను, ప్లీజ్ అండి, మీరే నా సర్వస్వం, జీవితాంతం నేను మీతోనే గడపాలనుకుంటున్నానండి అని చెప్పి కావ్య రాజుతో అంటూ ఉంటుంది. అది విని రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయ్యో కళావతి నీకేమైంది, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే కావ్య రాజుని అయితే వెనక నుండి గట్టిగా హక్ చేసుకుని ఇలా అంటూ ఉంటుంది. ఏవండి మీరు నా దగ్గర నుండి విడిపోవద్దండి, నేను నా బావతో కాదు ఎవరితోని వెళ్ళను, మీరే నా సర్వస్వం అండి, మీతోనే నా జీవితాంతం గడపాలనుంది, ప్లీజ్ అండి దయచేసి మీరు నన్ను వదులుకోకండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రాజు అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజుని వదలకుండా, చెప్పండి మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారు కదా, మీతోనే నేను జీవితాంతం గడపాలనుకుంటున్నానండి, ప్లీజ్ అండి దయచేసి మీరు నన్ను దూరం పెట్టవద్దు అని చెప్పి కావ్య అయితే రాజుని బ్రతిమలాడుతూ ఉంటుంది. దానికి రాజు అయితే అలా మౌనంగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.